తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొచ్చు పటేల్, మాజీ ఎంపీ సోయం బాపురావు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో పోస్టింగ్లు ఎలా జరుగుతున్నాయని వెడ్మ బొజ్జు పటేల్ ప్రశ్నించారు. ఆదివాసీ బిడ్డనైన తనకే అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలకు ఉన్న ప్రాధాన్యత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దక్కడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ సోయం బాబురావు కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆదివాసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక ప్రేమ, సెంటిమెంట్ ఉందని గతంలో పలుమార్లు చెప్పారని, కానీ ప్రస్తుతం జిల్లాకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపించారు. మరో విషయం మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కార్యకర్తలందరూ కూడా బాగా అంటే చెప్పాలని ఉన్నది వాళ్ళకు, కానీ వాళ్ళు చెప్తలేరు. ఒకటేంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ అధికారంలో లేని ఎమ్మెల్యేలకు ఎక్కువ నడుస్తుంది కాబట్టి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇల్లు కానీ అదే రకంగా పనులు కానీ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. లేకుంటే అనిల్ యాదవ్ అన్ని ఎస్ఐ, పోలీసు, డిఎస్పీలు, ఎస్ఐలు వాళ్ళ మాటనే వింటున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాట వింటలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిల్ యాదవ్ కు ఈ రోజు ఏజెన్సీ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు తెలవాలి. ఈ రోజు కొన్ని ఏజెన్సీస్ ఎవరికి ఏం తెలియదు. ఇక్కడైతే పాయల్ శంకర్ చూసుకుంటాడు, నిర్మల్ అయితే మహేశ్వర్ రెడ్డి చూసుకుంటాడు. అక్కడ నేను డీసీసీని, ఇక్కడ నరేంద్ర యాదవ్ డీసీసీ. కనీసం జిల్లా కేంద్రంలో ఎవరైనా ఒక కార్యకర్తను అపాయింట్మెంట్ చేద్దామంటే కూడా కనీసం ఎవరిని కూడా అపాయింట్మెంట్ చేయరు. చెప్పుడు మాటలు. ఇంకా జోగు రామని నడిపిస్తారు, లేకపోతే పాయల్ శంకర్ గారు నడిపిస్తారు. మరి మేము ఎస్టీ ఎమ్మెల్యే ఉండి మరి ఆ ప్రాంతంలో, మా ప్రాంతంలో బ్యాక్వర్డ్ ఏరియా అంటే మా పిల్లలు ఇక్కడ ఎవరు కూడా జిల్లా కేంద్రం ఎలిజిబుల్ కారా? మా ఏజెన్సీ ఎవరు కూడా పనికి రావా? అంటే ఎవరు ఏజెన్సీని అపాయింట్మెంట్ చేస్తున్నారు, ఎవరెవరి పనులు చేస్తున్నాయి అంటే నేను అనేది ఏంటంటే, ఈ రోజు ఏజెన్సీ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు తెలవాలి. ఈ రోజు కొన్ని ఏజెన్సీస్ ఎవరు